ఏమిటి మళ్ళీ వెళ్ళారా? పావలా కమలా అదేం పేరు? చిచ్చి, ఒక్క వారంలో ఇంతమందితోనా? మీరు మాత్రం మా ఆయన మీద గట్టి నిఘా వేయండి. ఎంత ఖర్చైనా సరే ఫోటోలాంటి ఆధారాలు సంపాదించడం మర్చిపోకండి. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇక్కడున్నా సరదాకి అవసరం అనుకుంటే ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రండి రండి రండి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 10 దాటింది. ఎప్పుడు చూసినా ఆఫీసు ఆఫీసు ఆఫీసు. ఇంట్లో మిమ్మల్ని ప్రేమించే భార్య ఉందని, ఎంత రాత్రైనా మీరు వచ్చేదాకా ఎదురు చూస్తుందని ఇన్నేళ్లు కాపురం చేసినా ఆ మాత్రం గ్రహించుకునే శక్తి లేకపోతే ఎలా చెప్పండి? ఆహా, నా కళ్ళు తెరిపించినట్టుగా భలే అడిగావై. నిజమే, నేను ఇంటి గురించి పట్టించుకోవట్లేదు కదూ. చూడు, టీవీ 10 అడుగుల దూరం నుంచి చూడాలి, లేకపోతే కళ్ళు పాడైపోతాయని ఈవేళ పేపర్లో చదివాను. వెంటనే నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ ఆఫీస్ పని వల్ల మర్చిపోయాను. తర్వాత ఇంకో విషయం, తాగే నీళ్లు కాచి వడపోసి తాగాలి. ఊరి నిండా మలేరియా ఉంది. ఎరా బుజ్జి, బాగా చదువుకుంటున్నావా? వెరీ గుడ్. బాగా చదువుకుని అమ్మకి నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. అలాగే డాడీ, మన ప్రైమ్ మినిస్టర్ కూడా బాగా చదువుకొని పైకొచ్చాడు కదా. నువ్వు కూడా బాగా చదువుకుంటే నువ్వు కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. నువ్వు కూడా బాగా చదువుకున్నావు కదా, నువ్వెందుకు ప్రైమ్ మినిస్టర్ కాలేదు? భలే జోక్ చేశాడు. ఇవాళ నాకు ఎందుకో తొందరగా నిద్ర వస్తుంది. యు ప్లీజ్ గో టు యువర్ రూమ్. అలాగే డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. అపర్ణ, అన్నట్టు నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాకే మా బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు. నాలాంటి వాడే ఎవడో ఇంకోటి ఈ ఊళ్ళో తిరుగుతున్నాడట. అసలు సినిమాలోనే కాదు, ప్రపంచంలో కూడా మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారట. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఒకే టైంలో 7 పుట్టడం వల్ల. ఇప్పుడు ఇండియాలో నేనున్నాను, నాలాగే ఇండోనేషియాలో ఒకడు ఉండొచ్చు, ఇలాగే పెళ్ళంతో కూర్చొని మాట్లాడుతుండొచ్చు. అలాగే ఇండోర్లో ఇంకోటి ఉండొచ్చు, ఇలాగే పెళ్ళంతో కూర్చొని మాట్లాడుతుండొచ్చు. అలా అవును, నేనే మాట్లాడుతాను, నువ్వే మాట్లాడవా? ఈ ప్రపంచం మొత్తంలో మీలాంటి వారు మీరొక్కరే ఉన్నారని నేను నమ్ముతున్నాను కాబట్టి. హలో, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇది చాలా సార్లు వినే డైలాగే మాస్టారు. ఏమిటి ఈ రోజు జుట్టుకి రంగు వేసినట్టున్నారు? అదేం లేదే. బుకాయించకండి, గాడ్రేజ్ హెయిర్ డయ్యా మీరు వాడేది? మీరు మామూలు ముసలాయన కాదు మాస్టారు. నేను నీ మీద చేయి వేయకూడదు కదా? ఎస్ సార్. మనం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకోకూడదు కదా? ఎస్ సార్. మనం ముద్దు పెట్టుకోకూడదు కదా? ఎస్ సార్. మన మధ్య కనీసం 3 అడుగుల దూరం మెయింటైన్ చేయాలి కదా? ఎస్ సార్. మనం అమ్మా నాన్న ఆడుకోవచ్చు కదా? షట్ అప్ సార్. అయినా ఈ వయసులో మీకు ఈ రోగం ఏంటి? క్లెవర్ గర్ల్. నాలో ఈ రోగం ఎందుకో తెలుసా? నేను ఆల్కహాల్ కానీ, సిగరెట్స్ కానీ, ఆడవాళ్ళని కానీ ముట్టుకోకపోవడం వల్ల. అన్ని అబద్ధాలే. నిజం, నా 14 గడిదా నాకు అసలు ఏం తెలీదు. అవును, నీ స్లీపింగ్ పార్ట్నర్ హైట్ ఎంత? డోంట్ టాక్ రబిష్. నేను అలాంటి దాన్ని కాను. కోప్పడకు, నేను అడిగింది నీ మంచం గురించి. ఇంతకీ నీకు ఎలాంటి స్లీపింగ్ పార్ట్నర్ కావాలి? ఐ మీన్ భర్త. మీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నారు అది ముందు చెప్పండి. అమృత లాంటి అందమైన భార్య. పెళ్ళైన తర్వాతే నాకు ఎలాంటి భార్య కావాలో అర్థమైంది, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. బహుశా చాలా మంది జీవితాల్లో జరిగేది ఇదేననుకుంటాను. గడిచిపోయిన గతం, పారేసుకున్న జీవితం కావాలన్నా మళ్ళీ తిరిగి రావు కదా. మీరెప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు మాస్టారు. అందుకే మీలో ఇంత విషాదం ఉందని ఎవరూ అనుకోరు. ఎప్పుడు ఎందుకు నవ్వుతుంటానో తెలుసా? నవ్వకపోతే ఏడుస్తాన్న భయంతో ఎవరికి చెప్పక. మాస్టారు, మీకు ఈ వయసులో తోడు ముఖ్యం. భార్య కోసం పేపర్లో ప్రకటించచ్చుగా. ఒకసారి ఆపనే చేశాను, 50 ఉత్తరాలు వచ్చాయంటే నమ్ము. మీతో గడుపుతుంటే కాలం తెలియదు మాస్టారు. నేను వెళ్ళాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.